విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 మే నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మేషంలో సంచారం చేస్తూ మే 14వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ మాసం అంతా మీనంలోనే సంచారం చేస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తూ మే 10వ తేదీన మేషంలోకి ప్రవేశించి 20 రోజులు అక్కడే సంచారం చేసి మే 30వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. గత సంవత్సరంగా మేషంలో సంచరిస్తున్న గురువు మే 1వ తారీఖున వృషభంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మేషంలో సంచారం చేస్తూ మే 18వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మేషరాశి వారికి మే నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ మాసం అంతా చాలా యోగదాయకంగా ఉంటుంది. గృహాలు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. చక్కటి ప్రణాళికను వేసుకొని అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. పూర్వీకుల నుంచి రావలసిన ఆస్తులు చేతికి అందుతాయి. ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. విద్యార్థుల విషయానికి వస్తే అధికమైన ఆత్మస్థైర్యంతో ఉంటారు. ఏ పరీక్షకు వెళ్ళినా అద్భుత ఫలితాలను పొందగలుగుతారు. ప్రభుత్వోద్యోగం గురించి ఎదురు చూసేవారికి మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి. మీ మాటకు మర్యాద, విలువ, గౌరవం పెరుగుతుంది. పదోన్నతులు ఉంటాయి. సహోద్యోగుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీలయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మొదటి 2 వారాలు కొంత ఇబ్బందిగా ఉంటుంది. 2వ వారం తర్వాత అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాముల మధ్య అనుకూలత పెరుగుతుంది. తద్వారా వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వివాహం కాని వారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. 3వ వారం నాటికి అన్ని సర్దుకుంటాయి. ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక సంతానం విషయానికి వస్తే సంతానం గురించి ఎదురు చూసే వారికి సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. సంతానానికి వివాహాలు కుదరడం, సంతానానికి ఉద్యోగాలు రావడం వంటి శుభాలు ఉంటాయి. ఇల్లు, స్థలాలు, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములతో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకుంటారు. జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మేషరాశి వారికి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.